హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో మనం మొబైల్తోనే మనం ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని చూద్దాం. చాలా ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి, కొత్త బ్యాక్గ్రౌండ్ ఎలా యాడ్ చేయాలని ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం చాలా యాప్స్ ఉన్నాయి. నేనైతే విఎన్ తీసుకుంటున్నాను. విఎన్ ఇన్స్టాల్ చేసుకుని విఎన్ ఓపెన్ చేశాక ఇలా వస్తుంది అన్నమాట ఇంటర్ఫేస్. దీంట్లో ఫస్ట్ ఈ ప్లస్ బటన్ ఉంది కదా, దీన్ని టచ్ చేశాక ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేయాలి. దాన్ని ఓపెన్ చేసిన మన ఫొటోస్ అన్నీ వస్తాయి. ఇక్కడ నేను ప్రభాస్ ఫోటోని తీసుకుంటున్నాను, అంటే నార్మల్గా చూపించడానికి, డెమో చూపించడానికి. ఇలా ఫోటో ఓపెన్ అవుతుంది. దీని ఫోటోని డిలీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫోటో ఓపెన్ చేసి ఇక్కడ మనకి కట్అవుట్ కనిపిస్తుంది కదా, ఈ కట్అవుట్ని క్లిక్ చేయగానే మనకి అది అప్లై అవుతుంది అనమాట. అప్లై అయ్యి ఇలా వస్తుంది. దీంట్లో మనం ఫోటోని రిమూవ్ చేసుకోవాలి. ఎలా రిమూవ్ చేసుకోవాలి? బ్యాక్గ్రౌండ్ ఇలా పెట్టాక అప్లై చేసుకున్నా ఇది బ్యాక్గ్రౌండ్ యానిమేషన్, ఎలా యానిమేషన్ అంతా పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఉంది కదా మోడిఫై ఏరియా, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఎరైజ్, రీస్టోర్. ఎరైజ్ అంటే మనం దేన్నైతే ఎరైజ్ చేయాలనుకుంటున్నాం దాన్ని. ఇక్కడ మనం ఎరైజర్ కర్సర్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ కింద ఉంది ఆఫ్సెట్ అంటే మనం ఎక్కడైతే టచ్ చేస్తామో అక్కడ రిమూవ్ అవుతుంది. అదే ఆఫ్సెట్ పెంచుకుంటే మనం ఒక దగ్గర టచ్ చేస్తే మన చేతి ముందు, ఇప్పుడు మనకి టచ్ చేస్తే ఇక్కడ ముందు కొంచెం రిమూవ్ అవుతుంది. అంటే మనకి ఇదే బెటర్, ఎందుకంటే ఎక్కడి వరకు రిమూవ్ అవుతుందో మనకు తెలుస్తుంది ఇలా పెట్టుకోవడం వల్ల. ఇలా మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఇలా మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత సపోజ్ ఇప్పుడు మీకు ఇది కట్ అయిపోయింది, ఒక ప్రొపర్టీని కట్ అయిపోతే రీస్టోర్ క్లిక్ చేసి ఎక్కడ వరకు కట్ అయిందో దాన్ని మళ్ళీ బ్యాక్కి తీసుకురావచ్చు. మళ్ళీ ఎరేజర్ క్లిక్ చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇలానే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసిన తర్వాత ఇలా ఎడిట్ చేసుకొని ఫర్ సపోజ్ ఎంతవరకు కావాలో నేనైతే దీన్ని మామూలుగా ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఎంతవరకు కావాలో అంతవరకు మీరు ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ డన్ కొడితే సేవ్ అయిపోద్ది అనమాట. దీన్ని వీడియో కింద ఇది కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ సింబల్ టచ్ చేస్తే ఇది మనకి ఎంతవరకు అయితే మనం ఎడిట్ చేసాం అంతవరకు సేవ్ అవుతుంది. దీనిలో కూడా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. 4Kలో కావాలా, 2Kలో కావాలా, అంటే క్వాలిటీ దాన్ని బట్టి మనకి ఎంబీ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ టచ్ చేయగానే మనకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.